విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా 15 సెప్టెంబర్ అనేది మనము భారతదేశము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఇంజనీర్స్ డేస్ను జరుపుకోవటము, వారు చేసినటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీలో వారు చూపించినటువంటి అత్యంత విశేషమైనటువంటి పరిశోధనలు, ప్రయోగాలు కూడా మనకి ఇప్పటికీ వారు 1861 నుంచి 1962 వరకు జీవించినారు. 101 సంవత్సరాలు అత్యంత నిరాడంబరంగా, నిస్వార్థంగా మరి ఇంజనీరింగ్ ఈ ప్రొఫెషన్లోనే ఒక ఆదర్శమైన, ప్రపంచానికి ఆదర్శాలు చూపించినటువంటి గొప్ప అనుభవాలని మనం ఇవాళ వాటిని అన్నింటినీ కూడా అనుభవిస్తున్నాము. ప్రత్యేకంగా మనకు హైదరాబాద్లో వరదల సందర్భంగా వారు ఈ మూసీ వరదలకు సంబంధించి అత్యంత ఒక విశిష్టమైనటువంటి దాంట్లో డిజైన్లు రూపొందించారు. అట్లనే విశాఖపట్నంలో మనకి సీ పోర్ట్ ఏదైతే అంతకుముందు వచ్చే వరదలకి సీలో వచ్చినటువంటి సముద్రపు తాకిడికి ఉన్నటువంటి ఆ సీషోర్ని కూడా అద్భుతంగా రూపొందించారు. అట్లాగే ఫ్లడ్ గేట్స్ అనేది ఇవాళ అసలు మనము నాగార్జున సాగర్, శ్రీశైలం ఇట్లాంటి చోట్ల ఫ్లడ్ గేట్స్ను మనము నిర్వహణ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అటువంటి ఫ్లడ్ గేట్స్ని, ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ ఆనాడు 1925 ఆ ప్రాంతంలో 1930, 1940 నుంచి ఆయన విశేషంగా కృష్ణరాయ సాగర్ అని ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, ఫస్ట్ అది బెంగళూరులో, కర్ణాటకలో చేశారు ప్రయోగము. దాన్ని గుర్తించే అప్పటి మైసూర్ ప్రభుత్వం ఆయన గొప్ప దాని యొక్క బాధ్యతలు ఇచ్చేసి సత్కరించుకోవడం జరిగింది. ఇప్పటికీ అటువంటి విశేషమైనటువంటి వాటిని మనము స్ఫూర్తిగా తీసుకొని మనము ఇప్పటి టెక్నాలజీ కూడా ఇంకా వారి యొక్క దీన్ని మనము ఒక ఆదర్శంగా తీసుకునే పరిస్థితిలో ఉన్నాము. ఇవాళ మనము ఎంతో ఈ ఇంజనీరింగ్ లోపల మనం పూర్వము సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇట్లాంటివే ప్రధానంగా ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, తర్వాత క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి. అయినా కూడా ఇప్పుడు మనం పూర్వం వాళ్ళు చేసినటువంటి దాన్ని ఆదర్శంగా, స్ఫూర్తి అనేది మనకు ప్రతిరోజు ప్రతి రంగం లోపల, ఇంజనీరింగ్ రంగం లోపల వారిని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రపంచానికి మనకు ఒక గురువులాగా, ఇంజనీరింగ్ గురువులాగా ఆయన సేవలు అందించారు. మన వారు ఇక్కడ నుంచి వాళ్ళ పూర్వీకులు ఒక 100-200 సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత ప్రకాశం జిల్లాలో ఇక్కడ నుంచి వాళ్ళు కర్ణాటకకు వెళ్ళారు. అక్కడ సెటిల్ అయిపోయి తను అక్కడ నుంచి పూణే యూనివర్సిటీలో, వేరే యూనివర్సిటీలో కంప్లీట్